జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. ఫ్రెండ్స్, ఇవాళ కొంచెం మనము కాంగ్రెస్ లోకనాయకుడు గురించి మాట్లాడదాం. మనం ఏదైనా మాట్లాడంగానే కొంతమంది బ్రిగేడ్ స్టార్ట్ అయిపోయి ఏమని వస్తారనంటే, ఈ మధ్య ఇంకా చాలా స్ట్రాంగ్ అయింది ఆ బ్రిగేడ్. ఏముంది ఈ వీడియోలో భజన కాదు, మళ్ళీ మీ దాంట్లో ఏమున్నది? ఆబ్వియస్గా రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవుతాడు అని అంటే ఖచ్చితంగా అవుతాడు రా భయ్, నేను కాదని అంటలేను. కాంగ్రెస్ పార్టీకి ప్రైమ్ మినిస్టర్ అవుతాడు ఆయన, నేను సీరియస్గా చెప్తున్నా. ఎందుకంటే దేశానికి మాత్రం ప్రైమ్ మినిస్టర్ కాడు. ఇలా ఇదే కాంగ్రెస్ లోకనాయకుడు గురించి, ఆయన లోకజ్ఞానం ఎంత అని చెప్పి మాట్లాడదాం. 56 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మెచ్యూరిటీ ఎంతున్నది అని చెప్పి చూస్తే చెంచబెట్టి గీక్తే కూడా చెటాకెళ్తలేదు. ఆయన మెచ్యూరిటీ శూన్యం, 0. ఇవాళ ఈయన మాట్లాడే సర్పిరి క్లాస్ గురించి ఖచ్చితంగా మాట్లాడదాం. ఏదైతే ఈయనని రన్వే మీదకి తీసుకొచ్చి ట్యాక్సీ మోడ్లకేని ఫ్లైట్ మోడ్లకు తీసుకుపోయిన ఆ కాంగ్రెస్ ఎయిర్వేస్ గురించి కూడా ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం. మోరోవర్ మనోడి ఆలోచన గురించి డిస్కస్ చేద్దాం. ఆ ఆలోచన అనేది వచ్చినప్పుడు రాహుల్ గాంధీ గారు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పర్సనల్ రిలేషన్షిప్స్ అనేది డిప్లొమసీలో చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. పర్సనల్ రిలేషన్షిప్స్ ఏవైతే ఉంటాయి చూడు, హెడ్ ఆఫ్ ది స్టేట్ల మధ్యలో, అదొక ఫండమెంటల్ ప్రిన్సిపల్ అయిపోతుంది డిప్లొమసీలో. ఎందుకు చెప్పాలన్నా, పెద్ద పెద్ద బైలాటరల్ ఫ్రిక్షన్స్ ఉంటాయి చూడు, అవన్నీ డైల్యూట్ అయిపోతాయి, సాల్వ్ అయిపోతాయి. ఎప్పుడైతే రెండు పెద్ద లీడర్లు ఒక స్ట్రాంగ్ బాండ్ మెయింటైన్ చేస్తారో డిప్లొమాటిక్ టెన్షన్ పాయింట్స్ అనేటివి రిజాల్వ్ అయిపోతాయి. రాహుల్ గాంధీ గారు, మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు, డిప్లొమాటిక్ ఇన్సిడెంట్స్ బిట్వీన్ ఇండియా అండ్ ఇటలీ ఏ రకంగా ఎంత మంచిగా ఉన్నాయనేది మనందరికీ తెలిసిందే ఇప్పట్లో. ఈ విషయాన్ని డైరెక్ట్గా రాహుల్ గాంధీ తన ఏమనాలి, మళ్ళా ఆయన జ్ఞానంతో, మిడిమిడి జ్ఞానం అనాలనా, లేకపోతే కాంగ్రెస్ జ్ఞానం అనాలనా, లేకపోతే రాహుల్ గాంధీ యొక్క జ్ఞానం అనాలనా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి ఏడదాకా తీసుకొస్తున్నాడు అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఒక డిప్లొమాటిక్ మిషాప్ తయారు చేసిండు. ఇలా అంతర్జాతీయ స్థాయిలో భారత్ని అవమానించే ప్రయత్నం చేసిండు. రాహుల్ గాంధీ గారికి కొంచెం చరిత్ర చెప్తాం. భారత్ ఇంకా యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ ఉంది కదా, దీని రిలేషన్షిప్ గిట్లా తీసుకొని చూస్తే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారు అండ్ మొహమ్మద్ బిన్ జాయద్ అలీ నయాన్, వీళ్ళిద్దరి మధ్యలో ఎప్పుడన్నా బాండింగ్ చూసిరా? ఈయన ఎప్పుడైతే ప్రిన్స్ అయినా యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్కి, మొహమ్మద్ బిన్ జాయద్ గారు ఎప్పుడైతే వస్తారో భారత్కి, మోదీ గారు ఆయనని స్వయాన రిసీవ్ చేసుకొని ఎయిర్పోర్ట్ పోతాడు. అట్లనే మోదీ గారు ఎప్పుడైతే అరబ్కు పోతారో, మొహమ్మద్ బిన్ జాయద్ గారు మోదీ గారిని వచ్చి రిసీవ్ చేసుకుంటారు. ఇలా హై లెవెల్ ఫ్రెండ్షిప్ ఏడదాకా దారి తీసింది తెలుసా ఫ్రెండ్స్? ముస్లిం గడ్డ మీద అసలు కాఫిర్ అని చెప్పి మాట్లాడతారు. అట్లాంటి గడ్డ మీద మనకు దేవాలయం, భవ్య దివ్య మందిరం కట్టుకొని జాగిచ్చిరనంటే ఇది డిప్లొమసీ యొక్క సుప్రీమసీ కాదా ఫ్రెండ్స్? నేను ఇవాళ అడుగుతున్నా. ఒక హిందూ టెంపుల్ ముస్లిం గడ్డ మీద వచ్చిందని అంటే, అది కూడా ముస్లిం మెజారిటీ ఏరియా వెస్ట్ ఏషియాలా వచ్చిందనంటే పోరగాళ్ళ మజాక. 80 సంవత్సరాల స్వతంత్ర చరిత్రలా ఎప్పుడన్నా ఇది అయిందా, జరిగిందా? ఇది పర్సనల్ రిలేషన్షిప్స్ అనంటే. కాకపోతే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంది తెలుసా? రాహుల్ గాంధీ గారు ఆడిద్దామని చూస్తున్నారు, మోదీ ప్రభుత్వం ఆడుతూ వస్తున్నది. ఇక్కడనే నాకు వచ్చే మంట. ఒక రిలేషన్ చెప్పినా, ఇప్పుడు ఇంకొకటి చెప్తా. భారత్ ఇంకా జపాన్ రిలేషన్షిప్స్ కూడా ఎంత మస్తు ఉండే ఫ్రెండ్స్. కాకపోతే అవి బ్యూరోక్రాటిక్ హర్డిల్స్ వల్ల కొంచెం స్ట్రెయిన్ అయి ఉండే. దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారు ఇంకా ఫార్మర్ జాపనీస్ ప్రైమ్ మినిస్టర్ షింజో అబే ఎంత సూపర్గా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుండే. ఒకనాడు ప్రైమ్ మినిస్టర్ మోదీ గారికి షింజో అబే గారు ఫోన్ చేసిరట. ఫోన్ చేసి, మీది అంత మంచిగానే ఉన్నది కానీ మీ బ్యూరోక్రాటిక్ సమస్యలు ఉన్నాయి చూడు, ఏం డిలే పెడతారన్నా, ఏం డిలే పెడతారు మోదీ గారు, నానబెట్టి నూనెల నాగేయలేక మా ప్రాజెక్టులను నన్ను ఆపుతారు, జాపనీస్ కంపెనీస్ చాలా ఇబ్బంది ఫేస్ చేస్తున్నాయి దీనివల్ల అని అంటే మోదీ గారు క్లియర్ కట్గా అన్నారట. ఏమన్నానంటే, షింజో అబే గారికి చెప్పిరట మోదీ గారు, ఏందనంటే, మీకు ఏదన్నా ఇట్లాంటి ప్రాబ్లం వస్తే మీ అంబాసిడర్ని డైరెక్ట్గా నాకు ఫోన్ చేయమను, నా ఆఫీస్కి ఫోన్ చేయమను డైరెక్ట్గా. ఐ విల్ సీ ఏ డిప్లొమాటిక్ హర్డిల్ లేకుండా, ఏ బ్యూరోక్రాటిక్ హర్డిల్ లేకుండా నేను ఇది క్లియర్ చేస్తానని. అంటే ఇద్దరు మినిస్టర్ల మధ్యలో ఎంత పెద్ద ఇష్యూ సాల్వ్ అయిపోయింది. ఇది దేశానికి ఒక ఇమేజ్ ఎట్లా డెవలప్ అవుతుంది? ఇది అనడన్నా కాంగ్రెస్ చేయగలిగిందా? లైసెన్స్ రాజ్ నడిచిన ఉండే కాంగ్రెస్లో రాహుల్ గాంధీ గారికి నేను చెప్తున్నా. ఇంకొక విషయం, భారత్ ఇంకా రష్యా, పుతిన్ గారికి అండ్ మోదీ గారికి ఉన్న రిలేషన్ నేను కొత్తగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇద్దరు ఏడగలుసుకున్న అత్యంత ప్రీతిగా, ప్రేమతో, సోదర భావంతో కలుసుకుంటారు. అంతెందుకు, ఇద్దరు కలిసి కార్లో ట్రావెల్ చేస్తారు.
45 నిమిషాల పాటు ఒకటే కార్లో ట్రావెల్ చేస్తారు. అరే ఒక దేశ ప్రెసిడెంట్ మన ప్రధానిని కూర్చోబెట్టుకొని బంగ్లాదేశ్ నుంచి మీకు ప్రాణం ముప్పున్నది, మిమ్మల్ని హతమార్చే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి చెప్పిండు అంటే మోదీ గారిని ఎంత ఇష్టపడతాడు, భారతదేశాన్ని ఎంత ఇష్టపడతాడు ఒకసారి జస్ట్ ఆలోచించుర్రి. మనం ఇవాళ సెక్యూరిటీ క్లియరెన్స్ ఆడదాకా అవన్నీ పక్కకు పెట్టుర్రి బ్రదర్. వెనకటికి కూడా మీ నాయనమ్మని అడుగు, రాహుల్ గాంధీ గారికి చెప్తున్నా, మీ నాయనమ్మని అడుగు. ఎప్పుడైతే పాకిస్తాన్ మీద మీరు విరుచుకుపడ్డారో ఆర్ బంగ్లాదేశ్ మీద మీరు విరుచుకుపడ్డారో అమెరికా వాడు అలా ఫ్లీట్ పంపిండు కదా సముద్రాలల్లో, అప్పుడు రష్యన్ ఫ్లీట్లు కదలకపోయిన ఉంటే ఇవాళ మన పరిస్థితి ఏడదాకుంటుండే. అండ్ దట్ ఈస్ ద రిలేషన్షిప్. మీ నాయనమ్మని చక్కగా అడిగినా చెప్తుండే. మీకు ఉన్నాయి సత్సంబంధాలు, నేను లేవని అంటలేను, అదృశ్యపు శక్తులతోని. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ది ఫర్దర్ రిలేషన్షిప్ విత్ ఫ్రాన్స్, భారత్ ఇంకా ఫ్రాన్స్ రిలేషన్షిప్స్ వీటిలో మనం తీసుకొని చూస్తే ఎంత కంటిన్యూస్ సపోర్ట్ ఉన్నది మనకు ఫ్రాన్స్ నుంచి ఈ మధ్య. ప్రెసిడెంట్ ఎమాన్యుయల్ మ్యాక్రాన్ గారు భారత ప్రధానిని ఎంత ఇష్టపడుతున్నారు. అరే ఫ్రాన్స్ వాజ్ ది ఫస్ట్ కంట్రీ భారత్ యొక్క న్యూక్లియర్ కోఆపరేషన్ ని సపోర్ట్ చేయనికే ఇన్ స్పైట్ ఆఫ్ శాంక్షన్స్ ఫ్రమ్ అమెరికా శాంక్షన్స్ పెట్టిన ఫ్రాన్స్ ఏకైక దేశం దీన్ని సపోర్ట్ చేసింది. 1998లో ఎప్పుడైతే భారత్ న్యూక్లియర్ టెస్టులు కండక్ట్ చేసింది చూడు, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ జాక్యూస్ చిరాక్ అన్న ఒక ఆయన ఉండే, ఆయన మనకు సపోర్ట్ చేసిండు. యుఎస్ ప్రెసిడెంట్కి క్లియర్ కట్గా చెప్పిండు ఆనాటి పూర్వ ప్రెసిడెంట్, భారత్ని పెనలైజ్ చేయొద్దు, శాంక్షన్స్ పెట్టొద్దు అని. ఫ్రాన్స్ ప్రతిసారి తన మిత్రుత్వం చాటుతూ వచ్చింది. ఇది ప్యూర్లీ రిలేషన్షిప్ వల్ల. ఇవాళ ఇండియా ఇంకా ఫ్రాన్స్ రిలేషన్షిప్స్ కొలాబరేట్ అయ్యి ఒక అడ్వాన్స్ 5th జనరేషన్ 6th జనరేషన్ ఫైటర్ జెట్కి పోతున్నారు అని అంటే ఎంత భారత్ని ప్రేమిస్తే వీళ్ళు భారత్ వైపు ఉంటారు. ఈ రిలేషన్స్ ఎప్పుడన్నా తెలుసా రాహుల్ గాంధీ గారికి? ఎందుకనంటే ఈయనకు రిలేషన్షిప్ లేకుండా నాకు తెలిసి నిజంగా చెప్పాలనంటే ఈయన పిత్తిన సువాసన అనేటోళ్ళు పక్కకు ఉన్నప్పుడు అసలు ఇక ఈయన రిలేషన్షిప్ అనేది ఎందుకు మాట్లాడతాడు? ఇప్పుడు ఈయన ఏం మాట్లాడినా అందరు సపోర్ట్లు కొడతారు. నువ్వు ఏదైనా డైరెక్ట్గా ఏదైనా మాట్లాడినావు అనుకో బ్లాంక్ ఉంటాడు. చూసినావా రాహుల్ గాంధీ తపస్సులోకి వెళ్ళిపోయిండు అని చెప్తారు. తప్పు బడానా అని చెప్పి పార్లమెంట్లో మాట్లాడతాడు. శరీర్కి గర్మీ బడానా అని చెప్తాడు. శరీర్కి గర్మీ కిస్లియే బడాతే वो आपको मैं पूछना चाहता हूँ, अब कहाँ से किसको कैसे गर्मी चढ़ती है वो खुद जाने. सही है ना రాహుల్ గాంధీ జీ? సही बोला ना मैं. వీళ్ళకు రాజకీయాలు రాక లాస్ట్కి ఏం మాట్లాడతారు? జాతివాదం మాట్లాడతారు. ప్రజల సమస్యలు తెలియకపోతే ఏం చేస్తారు? ఐ కాల్డ్ మై సిస్టర్ प्रियंका, मैं दुनिया का सबसे बड़ा जिलेबी आज तक नहीं खाया, मैं आज खाया, मैं घर पे लेके आ रहा हूँ. जिलेबी की बात करने जाते हो कैंपेन में. ప్రజల సమస్యల మీద ముద్ద ఏంది అంటే దాని మీద మాట్లాడడానికి చేత కాదు కదా రాహుల్ గాంధీ నీకు భారతీయులతోనే రిలేషన్షిప్ చేతగాలే. మిమ్మల్ని ప్రధానమంత్రి లెక్క నేను ఎట్లా ఊహించుకోవాలా? మీకు ఓటు ఎట్లా వేయాలా? అరే వందే మాతరం పాడనీకే కూడా వెనకాడే మీ కుటుంబము ఏమన్నా మీరు లీజ్కి ఇచ్చినా అనుకుంటారా ప్రధానమంత్రి కూర్చుని? ఆ బోత్ హో గయా 15 साल से ज़्यादा नहीं, బోత్ హో గయా భాజపాకు లీజ్ పీరియడ్ అయిపోయిందని అనుకుంటారా? ఓ మాట అడుగుతున్నా. ఐ మీన్ దిస్ ఈస్ ద వే దట్ యూ ట్రై టు పోర్ట్రే యువర్ సెల్ఫ్ ఆర్ డిస్ప్లే యువర్ ఇమేజ్. ఓ పర్సెప్షనల్ మిస్ మ్యాచ్ నడుస్తున్నది నీ కథల. కార్ఖానా మొదలవుతుంది కాంగ్రెస్ హీన చరిత్రది. ఐ మీన్ అది చూస్తుంటే కూడా ఐ హ్యావ్ ఫ్యూ ఫ్రెండ్స్, కార్పొరేట్ కంపెనీలో పనిచేసినాం కాబట్టి కొంతమంది ఉన్నారు. మన అదృష్టమో దురదృష్టమో ఆ ఇటలీ దేశంలో నుంచి కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడుతుంటే యూ గైస్ డోంట్ హ్యావ్ ఎ రెస్పెక్ట్ ఫర్ అదర్ కంట్రీస్ యార్, తుమ్తో ఘటియా అని అన్నట్టు మాట్లాడుతుంటారు. ఈ ఢక్కన్ మనిషి వల్ల ఎంత ప్రాబ్లమ్స్ అవుతున్నాయి మనకు. దేశాన్ని ప్రేమించడు, వందే మాతరం ఇది రాసింది కాంగ్రెస్ టైంలోనే కదా. కాంగ్రెస్ వాళ్ళు సెక్యులర్ వాదులు అయిపోయి సగం రాపిచ్చిరు దీన్ని. ఆ సగం వాడుకుంటాం, మేము ఇష్టం వచ్చినట్టు వాడుకుంటాం. संविधान के खिलाफ जो भी है हम वो करते और मेरा धर्म का पालन करने के लिए संविधान मुझे हक दिया. అరే ఇక ఇప్పుడు ఉన్న మాట చెప్పాలంటే రాజ్యాంగంలో ఇది కూడా రాసి ఉంది, నీ మతం నువ్వు ఫాలోగా నా మతం నేను ఫాలో అవుతా, నేను నా మతం ఫాలో అవుతున్నా కాబట్టి నా మతంలో కాఫీర్లను చంపుమని చెప్పారు కాబట్టి అది రాజ్యాంగం అయిపోతుందిరా. మాట్లాడుతుంటే చాలా వస్తాయి. జర ఒకసారి ఆలోచించుర్రి. దేశం ఇది, విద్వేషం ఎందుకు బ్రదర్? మొదలెడతారు దాన్ని మేము ఖతం చేద్దామని చెప్పి లూప్ క్లోజ్ చేస్తే మాత్రం గిరీష్గా నువ్వేంద్ర గిట్లా మాట్లాడుతున్నావు అని అంటారు. మే కిసీకా గులాం నయ్యూ. నేను మోదీని కూడా విమర్శించిన, రాహుల్ గాంధీని కూడా విమర్శించిన. తప్పు చేస్తే నా సొంత తండ్రిని కూడా విమర్శిస్తా అని చెప్పిన. రాజకీయాలలో ఇది సర్వసాధారణం. అదేదో ఠేకాదారి తీసుకున్నట్టు మీరంతా 1, 2, 3 ఈ 3 ఖూబీలు చెప్పుర్రా భయ్. వై ఐ షుడ్ ఓట్ రాహుల్ గాంధీ యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ నేషన్? యూ టెల్ మీ. 1, 3 కమెంట్ రూపంలో చెప్తారని ఆశిస్తున్నా. భారత్ మాతాకి జై.